హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాక్ ప్యాకింగ్. జనరల్‌గా మనం అబ్రాడ్‌కి వెళ్ళేటప్పుడు బ్యాగ్‌ని ఎలా ప్యాక్ చేసుకోవాలి అండ్ బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలి అంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో బేసిక్‌గా నేను వచ్చింది యూఎస్. సో యూఎస్‌కి వచ్చేటప్పుడు మనకి ఎలాంటి రూల్స్ తోటి బ్యాగ్స్ తీసుకురావాలనేది నేను చెప్తాను ఈరోజు. సో ఇప్పుడు నేను ఇండియా నుంచి యూఎస్‌కి వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు ఆల్రెడీ యూఎస్‌లో ఉన్నా. నా బ్యాగ్ ప్యాకింగ్ ఎక్కువ నేను డిస్టర్బ్ చేయలేదు. సో ఆల్మోస్ట్ అంతే ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వేరే స్టేట్‌కి వెళ్తున్నా. సో నేను ఎలా వచ్చానో అలానే బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇప్పుడు వెళ్ళాలి. సో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లైక్ ఏమేమి క్యారీ చేయాలి? ఏమేమి క్యారీ చేయొద్దు? ఎంత వెయిట్ తీసుకెళ్ళాలి? లైక్ ఎక్సెస్ వెయిట్ ఉంటే ఏమైతది? ఎయిర్‌పోర్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అయితే అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ గాని, మీ రిలేటివ్స్ గాని ఎవరైనా అబ్రాడ్‌కి వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి తప్పకుండా చాలా హెల్ప్ అవుతుంది. సో బేసిక్‌గా మీరు బ్యాగ్స్ క్యారీ చేసేటప్పుడు మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ ఉంటది కదా! దాంట్లో గైడ్‌లైన్స్ చూస్తే బెటర్. బట్ ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్‌కి సిమిలర్‌గానే ఉంటాయి. ఎందుకంటే మనం వెళ్తుంది స్టూడెంట్ వీసా కాబట్టి 2 చెక్ ఇన్ బ్యాగ్స్ ఉంటాయి. ఒక క్యాబిన్ బ్యాగ్ ఉంటది. దీనికొచ్చేసి 7 కేజీస్ ఇస్తారు మనకి. అండ్ ఈ రెండిటికి 23 కేజీస్, 23 కేజీస్. సో టోటల్ 46 కేజీస్ ఉంటది. నేను ఇందులో చేసిన మిస్టేక్ ఏందంటే ఈ బ్యాగ్‌ని పక్కకు పెట్టండి. ఈ 2 బ్యాగ్స్ ఉన్నాయి కదా! ఇది మీడియం తీసుకున్నా, ఇది లార్జ్ తీసుకున్నా. సో మీరేం చేస్తారంటే 2 లార్జ్ తీసుకోండి బెటర్. మీడియం ఏం అవసరం లేదు. ఎంత సైజ్ ఉన్నా అని మనకి 23 కేజీస్, 23 కేజీసే ఉండాలి. ఇది పెద్దది తీసుకుంటే బెనిఫిట్ ఏందంటే లైక్ ఏమన్నా పెద్ద వస్తువులున్నా గాని మనం ఫ్రీగా పెట్టొచ్చు. ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఫ్రీగా పెట్టనీకి ఉంటది. సో ఈ మిస్టేక్‌ని మీరు అవాయిడ్ చేయండి. సో ఈ బ్యాగ్ మనం క్యారీ చేస్తాం కాబట్టి ఇందులో ఎలక్ట్రానిక్స్ పెట్టుకుంటే బెటర్. అండ్ దీంట్లో బట్టలు గాని మీరేమన్నా సామాన్లు తెచ్చుకుంటే అవన్నీ ఈ రెండిట్లలో పెట్టేసుకుంటే బెటర్. సో నేను చూపిస్తా ఏమేమి పెట్టుకుంటామో మనం. సో నేను ఈ బ్యాగ్‌లో వచ్చేసి పెద్ద దాంట్లో మొత్తం బట్టలే పెట్టేసిన. ఇలాంటి బట్టలే ఉన్నాయి. సో మనం క్లియర్‌గా చూద్దాం. కొంచెం అటు ఇటు అయినాయి బట్టలు. సో ఈ బ్యాగ్‌లో అన్ని బట్టలే పెట్టుకున్నా నేను. కొంచెం అటు ఇటు అయినాయి. ఇప్పుడు మళ్ళా నేను అరేంజ్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో ఒక చెప్పులు పెట్టుకున్నా. అండ్ దీంట్లో అన్ని బట్టలే ఇగ. ఒక ప్యాన్ ఉంది. సో నేను ఒక ప్యాన్ కూడా తీసుకెళ్ళినా. సో ప్యాన్‌ది క్యాప్ ఇక్కడ పెట్టినా నేను. అంటే బట్టల మధ్యలో పెడితే బ్రేక్ కాకుండా ఉంటది కదా! గ్లాస్ అది. సో ఫస్ట్ ఇది నేను ఇంకొన్ని బట్టలు యూజ్ చేసిన. సో ఈ బట్టల్ని మళ్ళా ప్యాక్ చేయాలి దీంట్లో. చలో చేసేద్దాం. అండ్ ఆల్సో మన దగ్గర 2 పెయిర్ షూస్ ఉన్నాయి ఇంకా. సో ఒక స్పోర్ట్స్ తీసుకొని, ఒక క్యాజువల్ తీసుకున్నా. క్యాజువల్ నేను రేపు వేసుకుంటా వెళ్ళేటప్పుడు. బట్ స్పోర్ట్స్ దీంట్లోనే ప్యాక్ చేసుకుంటా. సో షూస్ దీంట్లో ప్యాక్ చేసేద్దాం. ఇండియాలో అయితే మా బావ, మా డాడీ మంచిగా ప్యాక్ చేసిర్రు. సో ట్రై చేద్దాం మనం కూడా. సో గైస్, నేను ఇండియా నుంచి వెళ్ళి యూఎస్కి వచ్చింది ఎమిరేట్స్ ఫ్లైట్లో. సో వాళ్ళు నాకు ఇచ్చినదైతే 7 కేజీస్ ఉండాలి క్యాబిన్ బ్యాగ్. మిగతా 2 బ్యాగులు 23 కేజీస్, 23 కేజీస్ ఉండాలి. సో నాకు ఎగ్జాక్ట్ ఉన్నాయంటే ఇది వచ్చేసి 7.4 ఉంది వాళ్ళు చెక్ చేసినప్పుడు. ఒకటేమో 23.7 ఉంది, ఇంకోటేమో 23.5 ఉంది. సో చాలామంది భయపడతారు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వాళ్ళు ఫైన్ వేస్తారు ఎక్కువ. అంటే మా కజిన్‌గా అయిందనమాట. 1 కేజీ ఎక్కువ ఉండే. 1 కేజీ ఎక్కువ ఉంటే 7,000 చార్జ్ చేసిర్రు దానికి. సో మీరు కొంచెం క్యాలిక్యులేటర్, అదే వెయింగ్ మెషిన్ ఉంటది కదా! దాంతోని కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఐడియా‌గా 23 ఉంటే బెటర్. అంతకన్నా ఒక 200-300 గ్రామ్స్ ఎక్కువైతే ఏం పర్లేదు. సో ఏం టెన్షన్ పడకండి. 500 గ్రామ్స్ వరకు ఏం కాదు పక్కా. ఎందుకంటే నాకు ఒక 23.5 ఉంది, 23.7 ఉంది. సో నాకైతే ఏం కాలేదు. బట్ నేను యూఎస్‌కి వచ్చిన తర్వాతకి ఇంకో ఎయిర్‌పోర్ట్‌లో డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కిన. సో దాంట్లో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్. దాంట్లో ఏమైందంటే మనం క్యారీ చేసేది బ్యాగ్ ఉంది కదా! సో నా దగ్గర అప్పుడు నేను 2 బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర. క్యాబిన్ బ్యాగ్ ఉండే, ఈ బ్యాగ్ ఉండే బ్యాక్ ప్యాక్. సో దీంట్లో ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. ఇది వెయిట్ ఎంత పెట్టినా ఏం కాదు. బట్ ఈ చెక్ ఇన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా! ఈ 2 ఎగ్జాక్ట్‌లీ 23 ఉండాలి. వాళ్ళు పౌండ్స్‌లో చెప్తారు వెయిట్. సో బేసిక్‌గా 23 కేజీస్ ఉండాలి ఇది. సో ఆ 23 ఉండాలి కాబట్టి ఆ టైంలో నన్ను కొంచెం సామాన్లు తీసి అటు ఇటు పెట్టడం జరిగింది. సో అలా డొమెస్టిక్‌కి చేంజ్ అయితే మనం 23 ఎగ్జాక్ట్ ఉండాలి. అక్కడ మాత్రం వాళ్ళు చూస్తారు. కొంచెం ఎక్కువ ఉన్నా అని వాళ్ళు కన్సిడర్ చేయరు.
సో బెటర్ 23 ఎగ్జాక్ట్‌గా మీరు తీసుకెళ్తే బెటర్. సో వెయింగ్ మెషిన్‌లో మనం కాలిక్యులేట్ చేయడానికి కొంచెం కష్టం ఉంటది. హ్యాంగ్ చేసే వెయింగ్ మెషిన్ ఉంటది. అది యూజ్ చేయండి. దానివల్ల మనకి ఈజీగా తెలుస్తది వెయిట్. వెయిట్ ఎగ్జాక్ట్ అంతే ఉందని ఏం చేంజ్ చేయలేదా అంటే, నేనైతే ఏం చేంజ్ చేయలేదు ఆల్మోస్ట్. కొన్ని బట్టలు యూజ్ చేసి మళ్ళీ బట్టలు ఇందులో పెట్టేసిన సేమ్. బట్ అడిషనల్ ఒక ట్రైపాడ్ తీసుకున్నా నేను. సో ఇప్పుడు నేను వీడియో ఇస్తున్నా, ఈ ట్రైపాడ్ ఎక్స్ట్రా తీసుకున్నా. సో దీనికి నేను ఎక్స్ట్రా ఒక 1 కేజీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం వెయిట్ కూడా తగ్గింది అది. ఒక అండర్‌వేర్ మిస్ అయింది అది. సో దానివల్ల కొంచెం వెయిట్ కూడా తగ్గుతది. యాక్చువల్‌గా 2 బుక్స్ కూడా ఉన్నాయి. ఈ రెండిటికి అడిషనల్‌గా 1.5 కేజీ, 1.5 కేజీ నాకు ఇక్కడ కొంచెం మైనస్ అయింది. సో ఒక బుక్ దీంట్లో పెడతా. సో ఈ బ్యాగ్ అంతే గైస్ ఇక. టోటలీ బట్టలు, షూస్ అండ్ చెప్పులు ఉన్నాయి దీంట్లో. ఇది చాలు. ఇది పక్కా 23 కేజీస్ ఈజీగా అవుతుంది. సో ఎక్స్ట్రా పెట్టి బుక్ అవ్వడం తప్పేముండదు. సో ఇంత పెడదాం ఇక. సో మీ బ్యాగ్స్కి మీరు ఇట్లా ఒక లేబులింగ్ చేసుకుంటే బెటర్. మీ నేమ్, మీరు వెళ్తున్న డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్, అండ్ ఇది మా ఫాదర్ నెంబర్, అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ నెంబర్ ఇది. సో ఒకవేళ మీ బ్యాగేజ్ మిస్ అయితే, ఎక్కడ మిస్ప్లేస్ అయితే మళ్ళీ ఈ అడ్రస్కి వెళ్తుంది లగేజ్. సో బెటర్ మీరు అడ్రస్ పెడితే బెటర్, మీ బ్యాగ్కి సేఫ్టీ ఉంటుంది. సో ఈ బ్యాగ్ ఇంకొక 23 కేజీస్ ఇది. సో దీంట్లో ఏమున్నాయంటే ఇక నా సామాన్లు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. అమ్మో డేంజర్ అయింది ఈ బ్యాగ్. ఇంట్లో మనకి చాలా సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ నెససరీ, ఆ పక్క ఇవి తీసుకురావాలంటే అది మీ ఇష్టం. ఇది ఇప్పుడు మీరు వెళ్తున్న ప్లేస్ ఉంటుందా, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారో, అకామిడేషన్ ఎక్కడ చూసుకుంటారో అక్కడ మీరు నెససరీ ఏం తెచ్చుకోవాలని వాళ్ళని అడిగి ఏం కావాలో, ఏం అవసరం ఉంటే అవి తెచ్చుకుంటే బెటర్. సో ఇవన్నీ బేసిక్గా ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్తే బెటర్. మీ సామాన్లు మీకు ఉంటేనే బెటర్. ఇల్లు ఏం లేవు బేసిక్గా. ఒక ప్లేటు, బ్రష్లు, కుక్కర్ తీసుకున్నాను నేను ఒక్కొక్కటి. సో ఈ కుక్కర్ వచ్చేసి 2.5 లీటర్ ఇది. అండ్ కుక్కర్ సామాన్లు ఇవన్నీ, బ్రష్లు, షాంపూ, ఒక విమ్ బార్, సోప్స్, క్రీమ్స్, ఇంకా ఇవన్నీ ఫేస్కి. ఓకే, నేను ఇంకొక తప్పేం చేసిన అంటే, తీసుకెళ్దామని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నా, కాజులు ఇవన్నీ. సో నాకు ఇక్కడే ఎక్స్ట్రా 3 కేజీలు పడ్డది ఇది. సో ఈ మిస్టేక్ మీరు ఏకండి, ఇక్కడికి వచ్చినాక తీసుకుంటే బెటర్. నేను కొనేసుకున్నాను అని చెప్పేసి అన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి ప్యాక్ చేసేసిన ఆ టైంకి. అండ్ దీంట్లో వచ్చేసి ఇందులో ఏం లేవు, ఇందులో అన్ని పికిల్స్ ఇక. సో ప్యాకింగ్ ఇట్లా ఇచ్చుకోండి మీరు. టర్మరిక్ మసాలాలు, ధనియా, చికెన్, నేను చికెన్ తెచ్చుకున్నా, టొమాటో తెచ్చుకున్నా. సో మీకు ఏ పికిల్స్ కావాలో అవి ప్యాక్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినావన్నీ ఇప్పుడు మళ్ళీ దీంట్లో తీసి పెడతా. సో ఏమేమి అవసరం ఉంటాయో, మీరు ఏమేమి తింటారో ఆ పికిల్స్ తెచ్చుకోండి. అండ్ మెడిసిన్స్ తెచ్చుకున్నా, ఒక లంచ్ బాక్స్. ఈ లంచ్ బాక్స్ అన్న చాలా ఇష్టం ఇది. సో నా కాంపిటీషన్, నా ప్రెప్ మొత్తం నాతోటి ఉంది ఆ లంచ్ బాక్స్. సో అందుకని అది ఇష్టంతో తెచ్చుకున్నా. సో అంతే గైస్, బేసిక్గా మనకి కావాల్సిన నీడ్స్ నేను చెప్తున్నా కదా. యూట్యూబ్లలో చాలా వరకు చూస్తారు కదా మీరు, నేను ఇట్లా చూసిన ఆ ర్యాప్ వీడియో లెక్కనే చెప్తున్నారు, ఇది తెచ్చుకో అది తెచ్చుకో. అది బేసిక్గా అంత అవసరం లేదు. మీరు వెళ్తున్న ప్లేస్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మోస్ట్లీ వాళ్ళని అడిగారు ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి కావాలో ఎగ్జాక్ట్ అవే తెచ్చుకోండి. ఎక్స్ట్రా తెచ్చుకొని బుగ్గా కాకండి, అవసరం లేదు. వెయిట్ని వేస్ట్ చేసుకోకండి, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఏమేమి అవసరం ఉన్నాయో అవే తెచ్చుకుంటే బెటర్. అండ్ క్యాబిన్ బ్యాగ్లో వచ్చేసి నేను అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఏం పెద్ద పెట్టలేదు. నా బ్యాక్ ప్యాక్ ఉంది కదా, నా బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్ పెట్టిన, చార్జర్ అండ్ ఈ ఫైల్, ఈ ఇంకా ఒక పేర్ బట్టలు పెట్టిన అనుకుంటా. వీటికే 7 కేజీస్ అయిపోయింది. సో బేసిక్గా ప్రిఫరబుల్ ఏంటంటే ఇది ఉంది కదా, ఈ చెక్ ఇన్ బ్యాగ్లో ఈ చిన్న బ్యాగ్ కాకుండా మీరు బ్యాక్ ప్యాక్ తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే ఈ బ్యాగ్ ఉంది కదా, దీనికే 2 కేజీస్ అవుతుంది, 2.5 కేజీ ఉంటుంది ఈ హోల్ బ్యాగ్. సో ఇక్కడ మీకు అక్కడే 2 కేజీస్ 2.5 వేస్ట్ అయిపోతే మీకు ఎంత ఉంటుంది, బ్యాలెన్స్ 4.5 ఉంటుంది. సో దాని బదులు మీరు ఒక బ్యాక్ ప్యాక్లో 7 కేజీస్ క్యారీ చేయొచ్చు మీరు. ఎమిరేట్స్లో అయితే, వేరే ఫ్లైట్స్ కూడా అంతే ఉంటాయి. సో అట్లా చేస్తే బెటర్. సో ఇప్పుడు నేను వెళ్ళే దాంట్లో చెక్-ఇన్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఇప్పుడు వెళ్ళేది మళ్ళీ. సో నాకు చెక్-ఇన్ బ్యాగ్స్లో వెయిట్ ఏం చూడరు వాళ్ళు. సో నేను ఎంతైనా పెట్టుకోవచ్చు దీంట్లో. ఈ రెండు కలిపి 23 ఇక్కడ ఉండాలి, 23 దాంట్లో ఉండాలి. సో మిగతావి ఎంత ఉన్నాయి అనేది వాళ్ళని చెక్ చేయరు. సో నేను మిగతా సామాన్లు అన్నీ ఇంట్లో పెట్టేస్తాయి. ఒక ఫైల్ తీసుకోండి, మీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ కట్లో దాంట్లో పెట్టుకోండి. హ్యాండీ అంటే మనకు పాస్పోర్ట్, I-20, ఇంకా ట్రావెల్ డాక్యుమెంట్స్ అవసరం. సో అవి మీరు క్యారీ చేయండి. నేను ఇది ఒక బ్యాగ్ క్యారీ చేసిన. సో పాస్పోర్ట్ ఇవన్నీ దీంట్లో పెట్టేసుకున్నా. సో అంతే గైస్, ఇక అంత మించి పెద్ద ఏముండదు. ఒకటే మనం కరెక్ట్గా చెక్ చేసుకొని ముందే అన్ని ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు అక్కడ. ఒక్కసారి చెక్ ఇన్ అయిపోతే ఇక మన ఆపేటోడు కూడా ఉండడు ఇక. సో ఆ చెక్ ఇన్ ఒక్కటి అవ్వడం ఇంపార్టెంట్. ప్యాకింగ్ అయితే ఇంతే, 23 46 కేజీస్. అండ్ ఇది వచ్చేసి 7 కేజీస్ ఉండాలి, ఇంతకంటే బియాండ్ వెళ్ళకండి.
ఏమేమి అవసరం ఉన్నాయో, ఏమేమి నెసెసరీ ఉన్నాయో అవే తీసుకోండి. ఇక్కడికొచ్చి కూడా కొనుక్కోవచ్చు. సో, మనకన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి. అందరూ ఏం చెప్తారంటే అక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంది అంటారు. అట్లా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ సిమిలరే ఉన్నాయి ఇక్కడ కూడా. సో, అక్కడికెళ్ళి అంత రిస్క్ తీసుకొని అవన్నీ పెట్టే బదులు ఇక్కడికొచ్చి మంచిగా తీసుకుంటే బెటర్. ఏమేమి కావాలో, ఏమేమి అవసరం ఉంటాయో అవే తెచ్చుకోండి అక్కడికెళ్ళి. సో, దట్స్ ఇట్ గైస్. ఇదే మన వీడియో. సో, మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నా. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.